తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 3 విడతలలో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచార ప్రక్రియ నిన్నటితో ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీ బందోబస్తు మధ్యన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన పీఓలు, ఏపీఓలకు ఇప్పటికే పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలింగ్ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి సామాగ్రిని, బ్యాలెట్ బాక్సులను స్వీకరించేందుకు రికవరీ సెంటర్ను ఏర్పాటు చేశారు. నేడు ఉదయం నుంచే పోలింగ్ సామాగ్రిని, ఎన్నికల సిబ్బందిని గ్రామ పంచాయతీలకు తరలించే ప్రక్రియ మొదలవనుంది. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ పార్టీ మద్దతుదారులు, అభ్యర్థుల ప్రలోభాలు మాత్రం తెర వెనక కొనసాగుతూనే ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా రాత్రిపూట డబ్బులు, మద్యం పంపిణీ, ఇలా ఎవరికి వారే వ్యూహాలు అమలు చేస్తున్నారని సమాచారం. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గెలిచిన పక్షంలో గ్రామానికి చేరబోయే పనులపై హామీలు గుప్పిస్తున్నారు. ప్రచారం ముగిసినప్పటికీ ఈ రకమైన ప్రలోభాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కిందకు వస్తాయి. ముఖ్యంగా నగదు పంపిణీ, మద్యం సరఫరా వంటి చర్యలపై అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో గెలవడానికి 3 ప్రధాన పార్టీలు బాహాబాహీగా తలపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్ కారు మధ్యనే ఉన్నట్లు తెలుస్తుంది. మరి రేపు విజయడంగా మ్రోగించేదెవరో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.